గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెట్టుబడిదారులందరినీ పారదోలాలని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడిదారులు తిరిగి వస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు అన్నారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని పల్లా శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న దుర్మార్గ పాలన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా లేక ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతోందా అనేది ప్రజలకు బాగా తెలుసునని అంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. అడిగి కొన్ని ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు, మీ సంతోషం ఏంటి, ఈ పండుగ వాతావరణం ఎట్లా ఉంది? సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమానికి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నామండి. సూపర్ 6 సూపర్ హిట్ అనే నామకరణం కూడా చేసుకున్నాం. దీనికి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నటువంటి సందర్భంలో మేము ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా 15 నెలల కాలంలోనే సుమారు 90% మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా ప్రజలకి ఇక్కడ మేము చేసినటువంటి కార్యక్రమాలని ఆవిష్కరిస్తూ, అలాగే ఒక సుపరిపాలన అందిస్తూ, మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఒక డిక్టేటరియల్ రూల్, అంటే నియంత పాలన, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, ఒక దుర్మార్గపు పాలన సాగింది. కానీ 15 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సుపరిపాలన సాగుతుంది. అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పరిపాలన సాగుతుంది. దీన్ని కూడా ప్రజలు తెలియజేయాలని, దీంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో అందరూ కూడా పారదోలేరు. ఆ పెట్టుబడిన ఎవరు పెట్టడానికి భయపడే స్థితి వచ్చింది. అలాంటి దగ్గర నుంచి ఈరోజు సంపద సృష్టించాలి అంటే పెట్టుబడిదారులు రావాలి, ఉద్యోగ అవకాశాలు కలగాలి. అదే దీన్ని కూడా ఒక వేదికగా తీసుకొని చేస్తున్నామండి. సో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేవలం సంక్షేమమే కాదు, గత ప్రభుత్వం మీరు చూడండి సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి ఉండాలి, అలాగే ఉద్యోగ అవకాశ కల్పన ఉండాలి, సంపద సృష్టి ఉండాలి. సో ఈ 3 కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తుంది. అది ఇప్పుడు వేదిక కాబోతుంది ఇవన్నిటికీ అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మంచి పాలన అన్ని సమృద్ధిగా చేశామని మీరు చెప్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన, అన్ని అక్రమాల అవినీతి అనే వాళ్ళు అంటున్నారు. ఎలా చూస్తారు? అందుకే ఆయనకి 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మీకు దుర్మార్గపు పాలన అంటే అంటే జనరల్గా ప్రతిపక్ష నేతలకి విమర్శించే హక్కు ఉంటుంది, వాళ్ళ నైతిక హక్కు కూడా చేయొచ్చు. కానీ అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు దుర్మార్గపు పాలన చేస్తారు. అదే సూపర్ పాలన సాగుతూ ఉంది. విజన్ 2047 కూడా సాధ్యమవుతూ ఉంది. చంద్రబాబు ఆ దిశగా చేస్తూ ఉన్నాడు. గతంలో ఓన్లీ సంక్షేమం విధ్వంస పాలన చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని టీడీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, అనంతపురం.